నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో ఈరోజు విమానాలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే తన యొక్క ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చిందనమాట. ప్రస్తుతం విమానాలు ప్రారంభమైన తర్వాత ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ టికెట్లను ఆకస్మికంగా రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాగే ప్రయాణికులు బాధితులు ఎవరైతే ఉన్నారో వివరణ కోరుతూ ఉన్నారన్నమాట. కువైట్ జాతీయ విమానయాన సంస్థ కువైట్ ఎయిర్వేస్ ముందస్తుగా బుక్ చేసుకున్న టికెట్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మే మరియు జూన్ నెలల కోసం రిజర్వేషన్ చేసుకున్న ప్రజలు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తమ యొక్క బుకింగ్స్ రద్దయ్యాయని చెప్పి సోషల్ మీడియా వేదికగా వాపోతూ ఉన్నారు. అంటే జూను అలాగే మే నెలలో వెళ్ళాలని చెప్పేసి 2-3 నెలల కిందటే, అంటే యుద్ధానికంటే ముందు మనం చూసుకుంటే విమాన టికెట్లు బుక్ చేసుకొని పెట్టుకున్నారన్నమాట. పలానా తేదీలో సెలవులు వస్తాయి, సెలవులు వచ్చిన తర్వాత కువైట్ నుంచి బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి. కానీ ప్రస్తుతం టికెట్ల రేట్లు భారీగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ఎయిర్వేస్ లాభపడేందుకు మనం చూసుకుంటే కానీ ఆయా టికెట్లను రద్దు చేసినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. దీనిపైన ప్రయాణికులు వివరణ కోరుతూ ఉన్నారు. మరి కువైట్ ఎయిర్వేస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వల్ల ఒకటేసారి విమాన టికెట్లనే క్యాన్సిల్ అయిపోయాయా, లేదంటే కువైట్ ఎయిర్వేస్ ఉద్దేశపూర్వకంగా లాభపడాలి, టికెట్ల రేట్లు పెంచుకోవాలని చెప్పి టికెట్లు రద్దు చేసిందా అన్న విషయం తెలియాలి. అలాగే గతంలో మనం చూసుకుంటే జజీరా ఎయిర్వేస్ కూడా ఈ కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కానిప్పుడు విమాన టికెట్లను అయితే క్యాన్సిల్ చేసి ఎక్కువ ధరలకైతే మళ్ళా యొక్క టికెట్లను అమ్ముకుందనమాట. ప్రస్తుతం ప్రయాణికులను అయితే ఎయిర్లైన్ విమాన సంస్థలు, విమాన కంపెనీలు అయితే దోపిడీ చేస్తూ ఉన్నాయన్నమాట. దీనిపైన కువైట్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ప్రయాణికులలో వాళ్ళ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతారు. అలాగే ప్రయాణికుల పైన ప్రయాణ భారం అధికమవుతుంది, ఖర్చులు అధికమవుతాయి అన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.